అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతవరపు మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, ఈ మే మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మే మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ 2026 సంవత్సరం మే మాసం మీనరాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉందో చెప్పుకునే ముందు మీనరాశి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్తాం. మీనము అంటే చేప. అవును. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఈ మీనరాశి జలరాశి. రెండు చేపలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండేటువంటి సింబల్ ఉంటుంది. ఈ మీనరాశి చాలా చాలా ప్రత్యేకమైన రాశి. అంటే అడిగినది అడిగినట్లు ఇచ్చేటువంటి రాశి. మనం ఏది అడిగితే అది ఇచ్చేయడం, ఏది అడిగితే అది ఇస్తుంది. అంటే అడిగే విధానం తెలియాలి, మనం అడిగే విధానం తెలియాలి. అంతే అదంటారు, అడుక్కునేదానికి కూడా అనుభవం కావాలంటారు. ఎవరింటి అడిగితే కూడా ఎవరు భిక్షగాడు వాడు అడిగే విధానం బట్టి మనం తినకపోయినా పర్లేదు, వీడికి వేసేద్దాం ఎత్తుకొచ్చి వేస్తారు. అలా ఉంటుంది వాడి అనుభవం. ఆ వాయిస్ వీళ్ళు చెవులు పడగానే పరుగుల మీద వచ్చి వేయాలనిపించాలి. అంటే ఇక్కడ కామధేను యొక్క నక్షత్రం ఉంది. కామధేను అంటే అడిగింది కాదని. కామము అంటే కోరిక, ధేను అంటే ప్రసాదించేది, సమస్తాన్ని ప్రసాదించేది కామధేను. ఉత్తరాభాద నక్షత్రం కామధేనుది. అడిగింది అడిగినట్టు ఇచ్చేటువంటిదే కామధేను. ఆమె సముద్రంలో నుంచే పుట్టింది, పాల సముద్రం నుంచి పుట్టింది. లక్ష్మీదేవి ఇక్కడి నుంచి పుట్టింది. ఆ సముద్రం పైన మహావిష్ణువు పడుకుంటాడు. ఆయన పాదాల కన్నా లక్ష్మీదేవి ఉంటుంది. అలా ఉంటుంది మనం విష్ణు, మహావిష్ణువు, లక్ష్మీదేవి. సముద్రము ఈ రాశి. మరి మీనరాశను మత్స్యావతారం మహావిష్ణువు ఎత్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ కామధేను అనేటువంటి ఉత్తరాభాద నక్షత్రము ఇక్కడ ఉన్న చోటనే లక్ష్మీదేవి మహావిష్ణువు పాదాల కూడా ఉంటుంది. ఇది పాదాలను సూచిస్తుంది. మేషం తల అయితే మీనరాశి పాదాలు అని చెప్పాను. అక్కడే మహావిష్ణువు సముద్రంలో పడుకుంటాడు, లక్ష్మీదేవి ఆయన పాదాలు పట్టుకుంటుంది. అంటే లక్ష్మీదేవి ఎక్కడుంది? మీనరాశిలో ఉంది. అంతే కదా. కామధేను ఎక్కడుంది? ఉత్తరాభాద నక్షత్రం జన్మించిన కామధేను మీనరాశిలో ఉంది. లక్ష్మి అష్టలక్ష్ములు కదా అష్టైశ్వర్యాలు అంటారు కదా, అక్కడ అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అక్కడ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఎవరు? భార్యాభర్తలు. 12వ రాశి అంటే నేను పడక గది అని చెప్పాను కదా, ఆడ పడుకునే ఉన్నాడా మహావిష్ణువు? ఆయన పాదాల వద్దనే కదా ఉంది లక్ష్మీదేవి. అంటే ఎవరికి, ప్రతి ఒక్కరికి కూడా అయన శయన భోగస్థానము 12 ఈ మీనరాశి. అయనము అంటే ఏమి? ప్రయాణము. శయనము అంటే పడుకోవడము. భోగము అంటే ఏమి? సంసార సుఖము. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఎవరు వారి సంసార జీవితంలో ఎంత సంతోషపడతారో దాని ఫలితమే కామధేను ఎలాగైతే అడిగిందంత ఇస్తుందో అలా ఉంటాయి ఫలితాలు. ఈ రాశే కాదు, 12వ స్థానం ఎవరికైతే బాగుండదో వీళ్ళకి అయిన సైన భోగాలు ఉండవు, భార్యాభర్తల అన్యోన్యత ఉండదు, వీళ్ళకు కామధేనువు అనేటువంటి అనుగ్రహము ఉండదు. కాబట్టి 12వ స్థానము అనేది ఏదైనా ఇస్తుంది అనేది దానికి కారణం. ఆ స్థానం బాగాలేకపోతే మిగతా అన్ని స్థానాలు బాగుంటే కూడా. కాబట్టి వివాహ విషయంలో 12వ స్థానం చూడాలి. 12వ స్థానంలో ఏ శనేశ్వరుడో లేకపోతే ఏ కుజుడో ఏ గురువు ఉంటే కూడా ప్రయోజనం లేదు. 12వ స్థానంలో గురువు ఉంటే వాళ్ళ సంసార జీవితం బాగుండదు. గురువు అంటే ఏమి? అన్నీ తెలిసిన వాడని అర్థం. మరి క్రమశిక్షణగా ఉంటారు. 12వ స్థానంలో క్రమశిక్షణ ఎందుకు? బెడ్రూమ్లో క్రమశిక్షణ అవసరం లేదు. అక్కడ థాట్ లెవెల్స్ 0 కావాలా. అక్కడ 0 కాకుండా నేను గురువు, నువ్వు శిష్యులు ఏం చేసుకోను. కాబట్టి అక్కడ శుక్రుడు ఉండాలి, రాహు ఉండాలి, లేదు 12వ స్థానాన్ని బాగుండాలి. ఇక్కడ వచ్చేకాడికి ఇక్కడ చాలా విజ్ఞతగా, సభ్యతగా మనం ఈ సబ్జెక్టు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఏమున్నా భార్యాభర్తల దాంపత్యంలో నుంచే జీవితము, సంసారము, పిల్లలు, ప్రపంచం పుడతా ఉంది. ఆయనసైన భోగస్థానం అనేది ఎంతో పవిత్రమైనది, ఎంతో గొప్పది. ఆయనసైన భోగస్థానంలో సక్రమంగా లేకపోతే సంతానోత్పత్తి జరగదు. మరి ఇంకేముంది? జీవితం విలువే లేదు లైఫ్లో. మరి సాక్షాత్ మహావిష్ణువు, లక్ష్మీదేవి అక్కడ ఉన్నారు.
ఎంతో పూజించిన మహావిష్ణువు యొక్క పాదాలు అక్కడ ఉన్నాయి. దేవుడి వారి పాదాలు పెట్టి చెడగోపురం మన నెత్తిన పెడతారు. మన చెడ్డు మొత్తం పోతుంది, ఆయన పాదాలు మన నెత్తిన పెట్టుకుంటామని అర్థం. అటువంటి స్థానం, పూజించేటువంటి స్థానం అన్నమాట. కాబట్టి ఈ మీనరాశి యొక్క ప్రత్యేకత ఇది. ఇంకా చెప్తే ఇంకా చాలా చాలా ఉంది, ఎంతో ఉంది. ప్రతి రాశి గురించి నేను కొంత క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క రాశి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ఉంది. అది మోక్ష స్థానము. 12వ స్థానం బాగుంటేనే మోక్షము, 12వ స్థానం బాగుంటేనే సంతానము, 12వ స్థానం బాగుంటేనే అన్ని సమస్త సౌఖ్యాలు. కాబట్టి అక్కడ ఆ రాశి ఈ మీనరాశి. ఈ మీనరాశిలో ఇప్పుడు ఎవరున్నారు? శనేశ్వరుడు ఉన్నాడు, ఏలినాటిసే నడుస్తాం. వ్యయంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. 2వ ఇంట్లో ఎవరు ఉన్నారు? కుజుడు ఉన్నాడు ఈ మాసం. 3వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. 4వ ఇంట్లో గురు శుక్రులు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు ఈ 2026 మే మాసంలో. శనేశ్వరుడు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది? శనేశ్వరుడు అంటే ఏమి? సోమరితనము. ఇప్పుడు అయిన శైన భోగస్థానంలో శనేశ్వరుడు అంటే ఎలా ఉంటుంది? సోమరితనంగా ఉంటే ఎట్లుంటుంది? పనులేవి కావు, వాయిదా పెడతా ఉంటారు. మళ్ళీ చూద్దాం, తర్వాత చూద్దాం, వాయిదా పెట్టడమే, అన్నీ వాయిదా పెట్టడమే. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకి జన్మంలో శని ఉండడం వల్ల వీళ్ళ యొక్క ముఖ వర్చస్సు కూడా మారుతుంది. బ్లాక్గా తిరుగుతారు ఇప్పుడు మీనరాశి వాళ్ళు. ఉన్న గ్రహాన్ని బట్టి కలర్ మారుతారు. తెలుపుగా ఉన్న వాళ్ళు కూడా కాస్త కళ తప్పుతారు, విచారం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కటి వాయిదా పెట్టకపోయినా వాయిదా ఆటోమేటిక్ పడుతుంది. తర్వాత చూద్దాంలే అనిపిస్తుంది. లేటుగా పోయారంటే ఎందుకు లేటుగా వచ్చామంటారు, తొందరగా వెళ్తే ఇప్పుడే ఎందుకు వచ్చినావు అంటారు. పరిస్థితులు అలా మారిపోతాయి. కాబట్టి జన్మంలో శని అంత మంచిది కాదు, అసలు మంచిది కాదు. కాబట్టి శనిని నియంత్రించాలి. ఫస్ట్ వెళ్ళు. ఎలా నియంత్రించుకోవాలి? శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. అభిషేక ప్రియుడు శివుడు, ఇది జలరాశి. కాబట్టి శివాభిషేకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు అభిషేకాన్ని మీరు జరిపించలేకపోయినా అభిషేకాన్ని చూడాలి. శనేశ్వరుడు కాలభైరుడు శిష్యుడు. కాలభైరుడు శివుడిలోంచి వచ్చాడు, ఉద్భవించాడు. శివుడిలోంచి కదా కాలభైరుడు వచ్చాడు. శివులో వీరభద్రుడు వచ్చాడు. శివులోంచి సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. మహాతీతమైనటువంటి మహాదేవతలంతా కూడా శివుడి నుంచి ఉద్భవించిన వాళ్ళే. మా అమ్మవారు సాక్షాత్ సగం శివుడు ఇచ్చేసాడు. ఆయనలో లేదంటూ లేదు. తినుటకు తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉండుటకు ఇల్లు లేదు. ఏమీ లేని ఆ శివుడికి ఏ లోటు లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు. ఏలాంటి ఏం చేస్తుంది? చక్కగా వెళ్ళి శివాలయాన్ని కూర్చోవాలి. కుదిరితే తీసివ్వగలిగితే తేనె తీసివ్వాలి అభిషేకానికి, శివాభిషేకానికి. మృత్యుంజయుడు ఆయన పేరు. అంటే మరణమే లేనివాడు, పుట్టుక రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు. అందుకే మృత్యుంజయుడు. మరి వేరే దేవుడిని ఎందుకు చెప్పలేదు మృత్యుంజయుడని? మృత్యుని జయించాడు ఆయన. మృత్యు ఆయన చూసి ఆయన మెడలో హారంగా వేసుకున్నాడు. పాము అంటే విషం కదా, చంపుతుంది కదా. ఆ మృత్యువునే మెడలో హారంగా ఆర్నమెంట్గా వేసుకున్నాడు ఆయన. కాబట్టి మృత్యువు లేనటువంటి పదార్థము తేనె. తేనెకి ఎక్స్పైరీ డేట్ లేదు. మృత్యుంజయుడికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మనం కోరిందంతా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఎంత ఏడుతుంది? కాబట్టి ఇప్పుడు మనం శివుని ఎక్కువ సేవించుకోవాలనే శనేశ్వరుడు వచ్చాడు అనుకోవాలి ఆనందంగా. ఈయన రాకపోతే మనం అంత శివసేవ చేయగలమా? కాబట్టి ఎక్కువగా శివుడికి అభిషేకం అంటే అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేకాలు చేయించడం, అభిషేకంలో పాల్గొనడము, అభిషేకాన్ని దర్శించడము. అట్లా వెళ్ళలేకపోతే యూట్యూబ్లోనే శివాభిషేకాన్ని పెట్టుకుని చూడాలి. ఈరోజు కాశీలో జ్యోతిర్లింగానికి ఎలా అభిషేకం జరుగుతుంది, మరి ఇంకొక చోట శ్రీశైలం ఎలా అభిషేకం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలనే కదా. ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శివలింగానికి అభిషేకం చూస్తూ కూర్చోవాలి. దానికి అభిషేకంలో తన్మయత్వం వెళ్ళిపోవాలి. అప్పుడు ఏలాంటిని ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. కాలభైరవాష్టకం ఎక్కువ చదవాలి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. భైరవుడు యొక్క వాహనం కుక్క. భైరవాష్టకం 8 నిమిషాలు చదివేసి కుక్కలకు ఫుడ్ పెడితే కూడా చాలు. కాశీలో కాలభైరవుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాము అంటే, ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్, వీధిలో కుక్కకు ఫుడ్ పెడితే పరిహారం. అంటే ఎవరు పెడితే వాళ్ళు పెట్టిన దాన్ని తిని ఆదరించబడుతుంటాయి వీధి కుక్కలు. ఎవరు పెట్టకపోతే ఎక్కడో చోట వెతుక్కుంటూ ఉంటాయి. ఇంట్లో కుక్క ఉంటే దానికి స్పెషల్ సోపులు, స్పెషల్ ఫుడ్డు ఇన్ని ఉంటాయి. దీన్ని పెడితే పరిహారం కాదు. కాబట్టి వీధి కుక్కలకు పెట్టడం వల్ల కాలభైరుడు యాక్టివేట్ అవుతాడు, శనేశ్వరుడు కంట్రోల్ అయిపోతాడు. ఇది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. శనేశ్వరుడు గురించి ఎంతసేపు లాగా మనం సబ్జెక్ట్. కాబట్టి 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 2వ ఇంట్లో కుజుడు మంచిదే. కొంచెం ఘాటుగా
కారంగా సారంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రెండు మాట అనే దీంట్లో ఒక ఫోర్స్ గ్రహం ఉంది కుజుడు. అంటే ఒక నెగటివ్ ప్లానెట్ రెండో ఇంట్లో ఎవరికి ఉంటుందో వాళ్ళు ఘాటుగా, కోపంగా, ఆవేశంగా మాట్లాడే స్పీచ్ ఉంటుంది. కాబట్టి అట్లాంటప్పుడు ఏమవుతుంది, టంగు స్లిప్ అయ్యి ఒక్కోసారి పొరపాట్లు దొల్లి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మూడో ఇంట్లో రవి మంచిదే. ఈ రాశికి రవి 6వ ఇంటి వాడు 3వ ఇంట్లో ఉన్నాడు. గోచారరీత్యా మంచిదే. అదేవిధంగా ఎవరైనా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సోదరులకు లేదా వీళ్ళ రక్త సంబంధికులకు ఎవరికన్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ఇంకేదన్నా ప్రయోజనం కానీ జరిగేదని అవకాశం ఉంటుంది. ఇది. తర్వాత 4వ ఇంట్లో గురువు ఉన్నాడు, రాశ్యాధిపతి. 4వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు గృహస్థానంలో సొంత ఊర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒబీడియంట్గా ఉండిపోతారు అంతే. వెళ్ళాల్సిన తాకడ ఎక్కువ ఉంది, వీళ్ళ ఊర్లో వీళ్ళు అందరితో మంచిగా ఉండిపోతారు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం చెప్పాను కదా, కొంచెం వీళ్ళు మాటను కంట్రోల్లో పెట్టుకుంటే స్మూత్గా పోవాలి. స్మూత్ టాకింగ్ రాలేదంటే గొడవలు అవుతాయి. వివాహ యోగం కూడా ఉందంటారా? మరి వివాహ యోగం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఏలినాడ్సిని ఉంది అంటే ఖర్చులు అధికమైపోతాయి. పెళ్లి చేసుకుంటే ఖర్చు అయిపోతుంది డబ్బు. డబ్బే లేదు పెళ్లి చేసుకుందంటే అప్పున చేపిస్తాడు కంపల్సరీ. అప్పు చేసిన పెళ్లి చేపిస్తాడు. మళ్ళీ మంచి సంబంధం కుదిరింది, డబ్బు లేదు కాబట్టి ఒక 4 దగ్గర ఒక అప్పు చేసింది చేసుకునేస్తారు. వీళ్ళు కూడా దొరికిపోతుంది. పెళ్లి అంటే డబ్బు ఇస్తారు, ఇల్లు అంటే డబ్బు ఇస్తారు. కారణం చెప్పుకుంటే డబ్బు అయితే ఎవరెవరు పెళ్లి అంటే ఇచ్చేస్తారు అట్లా. కాబట్టి వివాహం జరుగుతుంది. ఏలినాడ్సి ఉన్నప్పుడు ఎక్కువ వివాహాలు జరుగుతాయి. వాళ్ళు కష్టాలు పాలవ్వాలి కదా, డబ్బులు లేకుండా. ఉన్న డబ్బు ఖర్చు పెట్టేశారనుకో మళ్ళీ డబ్బు కోసం కష్టపడాలి. లేని డబ్బు అప్పు చేశారనుకో మళ్ళీ పెళ్ళి అయినాక మళ్ళీ వాళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారు. ఎట్టో కూడా కష్టపడాలి. కాబట్టి వివాహం అనేది ఎక్కువగా మందికి శనేశ్వరుడు పెళ్లి చేస్తాడు. అది నేను ప్రాక్టికల్గా చూసింది, గ్రంథాల్లో లేదు. ప్రాక్టికల్గా ఎంతోమంది జీవితాలు చూసిన విషయం అది. మరి ఆరోగ్యం తీసుకుంటే జన్మంలో శని ఉన్నాడు, ముఖ వర్చస్సు కూడా తగ్గుతుంది అని చెప్పాను, హుషారు తగ్గుతుంది అని చెప్పాను. తర్వాత చూద్దాము, పడుకుంటే ఇంకొక 5 నిమిషాలు పడుకొని లేద్దాము, ఇంకొక 10 మినిట్స్ అనడము, అట్లే ఉండిపోవడము, ఆ నిద్రమత్తులోనే ఆలోచన సరిగ్గా పనిచేయకపోవడము, ఆలస్యంగా లేచిన దానివల్ల సరైన సమయానికి వెళ్లకుండా పనులు చెడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పెట్టుబడులు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం గురుగారు. ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేస్తే బాగుంటుంది. పెద్ద భారీ పెట్టుబడులు అయితే పెట్టలేరు, భారీ పెట్టుబడులు పెట్టకూడదు కూడా. ఉంటే కూడా నామమాత్రంగా పోతూ ఉండాలి. ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు అనే విధంగా పోగలిగితే చాలా మంచిది. దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా గురుగారు? దూర ప్రయాణాలు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దూర ప్రయాణాలకు అవకాశం వస్తుంది, పెద్దగా ప్రయోజనం ఉండదు. పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇంకోసారి చూసుకుందాని పోయిన దానికి టైము మనీ అంతా వేస్ట్ అవుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.